సివిల్స్లో విశాఖ అమ్మాయి శ్వేత సత్తా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న గుమ్మాల రాజబాబు కుమార్తె శ్వేత సివిల్స్లో 573వ ర్యాంక్ సాధించింది. సివిల్స్ సాధించాలనే తపనతో నిరంతరం కృషి చేశానని, చివరకు విజయం సాధించారని శ్వేత తెలిపింది. ఈ విజయం వెనుక అమ్మా నాన్న అక్కల ప్రోత్సాహం మరువలేనివని చెప్పింది. శ్వేత సివిల్స్లో సత్తా చాటంతో కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు విజయలక్ష్మి అండి. మా పాప జి శ్వేత, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది 573. చాలా హ్యాపీగా ఉంది మాకు. తను చాలా కష్టపడిందండి ఈ అటెంప్ట్లో. చాలా చాలా గ్రేట్ఫుల్గా మేము చాలా చాలా సంతోషంగా అసలు వ్యక్తం చేయలేకపోతున్నాం సంతోషాన్ని. చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అండి. మా అమ్మాయి సివిల్స్లో 573 ర్యాంక్ సంపాదించిందండి. దీనికి చాలా కృషి చేసి చాలా కష్టపడి చదివింది. ఆ అమ్మాయి స్కూల్ని స్టార్టింగ్ నుంచి కూడా టౌన్షిప్ డీపాల్ స్కూల్లో చదివిందండి. అక్కడి నుంచి అమ్మాయి ప్రతి క్లాసు ఫస్ట్ ర్యాంక్లో చదివేది. తర్వాత చైతన్య స్కూలు, తర్వాత ఐఐటి హైదరాబాద్ అండి. ఆ అమ్మాయి కష్టపడి చదువుతున్నది కాబట్టి నేను చదివించగలిగాను. లేకపోతే అమ్మాయి ఇప్పుడు చాలామంది డబ్బులు పెట్టగలరు కానీ కష్టపడి చదవకపోతే ఏం చేయలేరు కదా. తర్వాత మా 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 దీంట్లో చదవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల కూడా మేము ఈ స్థాయికి రావడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అయితే అమ్మాయి గారు చాలా కష్టపడి చదివిందండి. 4 సంవత్సరాలు కష్టపడి చదివి ఎంత సంపాదించడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. మా బంధుమిత్రులు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అందరూ ఈ ర్యాంక్ రావడం వల్ల అందరూ చాలా నిన్న సాయంత్రం నుంచి అసలు ఖాళీ లేకుండా విషెస్ అందరూ చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, నా పేరు శ్వేత గుమ్మాల. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025లో నేను ఆల్ ఇండియా ర్యాంక్ 573 సెక్యూర్ చేసుకున్నాను. మా ఫాదర్ నేమ్ రాజాబాబు, స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు. మా మమ్మీ విజయలక్ష్మి, హోమ్ మేకర్. మేము వైజాగ్లోనే పుట్టి పెరిగి ఎవ్రీథింగ్ నేటివ్ అంతా. ఈ ర్యాంక్ రావడానికి కారణం ఆఫ్కోర్స్ నా పేరెంట్సే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి మా డాడీ బయట వెయిట్ చేసేవారు. అలా ఈ ఎగ్జామ్ అనే కాదు, ఐఐటి అవన్నీ ఏ ఎగ్జామ్ అయినా కంటిన్యూస్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉండే మా డాడీది. మమ్మీది అయితే ఇంకా ఎండ్లెస్ లవ్.
ఆ సపోర్ట్ అనేది అది లేకపోతే ఆబ్వియస్లీ నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. ఇదైతే 4th అటెంప్ట్‌లో వచ్చింది నాకు ర్యాంక్. 4th అటెంప్ట్ వరకు కాన్స్టెంట్ బిలీఫ్ అయితే ఐ హ్యాడ్ ఇన్ మై సెల్ఫ్. కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. అంటే ఎప్పుడోకప్పుడు వస్తుందని ఒక స్ట్రెంగ్త్ అండ్ బిలీఫ్తో అయితే ఐ యూస్ టు గివ్ ఎవ్రీ అటెంప్ట్. దానికి సపోర్ట్ అయితే ఎండ్లెస్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మై పేరెంట్స్. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లో, సెకండ్ అటెంప్ట్‌లో ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ, కానీ అప్పుడు ఐ ఫెయిల్డ్ అండ్ ది టెరబుల్ హార్ట్ బ్రేక్ నాకు. బట్ స్టిల్ ఐ కోప్డ్ అప్ విత్ సపోర్ట్ ఆఫ్ దెమ్ అగైన్. అండ్ థర్డ్ అటెంప్ట్‌లో కూడా మళ్ళీ ఐ ఫెయిల్డ్ అండ్ ఫోర్త్ అటెంప్ట్‌లో ఫైనల్లీ ఐ గాట్ సంథింగ్. అండ్ ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీలింగ్ అంటే కొంచెం చాలా గ్రాటిట్యూడ్ అండ్ ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్లీ. అండ్ ఇట్ ఆల్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ అయితే స్పెషల్లీ అభినవ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళైతే నాకు 1 o'clock కాల్ చేసి నేను ఏడ్చినా సరే వాళ్ళు నాతో ఉంటారు. నువ్వు చేయగలవు, నువ్వు ఎందుకు అలా డిమోటివేట్ అవుతున్నావు, నువ్వు మాకు ఇన్స్పిరేషన్ అన్నట్టు వాళ్ళు నాకు పుల్అప్ చేసేవాళ్ళు ఎప్పుడు. ఐ హ్యాడ్ అ వెరీ సపోర్టివ్ ఫ్రెండ్స్ ఎకో సిస్టమ్. నన్ను ఎప్పుడు కాన్ఫిడెంట్ ఇచ్చే, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసే సపోర్ట్ సిస్టమ్ ఉండేది నాకు. సో వాళ్ళ వల్ల ఆఫ్కోర్స్ అలాంటి వాళ్ళు ఉండడం అది నా బ్లెస్సింగ్ అనుకుంటాను. సో వీళ్ళందరి వల్లే దిస్ హెస్ హ్యాపెండ్. అంటే మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మా అక్క అండ్ ఫ్యామిలీ, అక్క శ్రావణి, తనతోనే ఉన్నాను ఈ అటెంప్ట్లో అంతా. తనతో హైదరాబాద్లోనే ఉండే. షీఈ్ ఐటీ సెక్టర్లో పనిచేస్తుంది, చాలా కష్టపడి పనిచేస్తుంది. తను చూసైనా నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మోటివేట్ అయ్యి చేసేదాన్ని. తను వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా బావగారు కానీ అత్తయ్య గారు కానీ ఎవ్రీ వన్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. వాళ్ళు ఎప్పుడు నాలో ఆ బిలీఫ్ చూపించేవాళ్ళు. నేను ఎప్పుడు లో అయినా వాళ్ళు ఏదో ఒక దాంతో ఎంటర్టైన్ చేసి మళ్ళీ నన్ను పుల్అప్ చేసేవాళ్ళు. అక్క చిన్నప్పటి నుంచి అంతే, ఏది అన్నా షీ ఆల్వేస్ ప్రయారిటైజెస్ మీ. సో గ్రేట్ సిబ్లింగ్.